ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ పేరు ఉన్న మహిళ తులారాశి వారిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటుంది. తను మీ నుండి డబ్బును కూడా ఆశిస్తుంది. ఆమె ఎవరో తెలుసుకోవడానికి ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆమె ఎవరో మీకు తెలియకపోతే మాత్రం మీరు ఇంకా ఎంతగానో మోసపోయే ప్రమాదం అయితే ఉంది. ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగబోతుంది? ఏ పేరు ఉన్న మహిళ వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటుంది, మీ నుండి డబ్బును కూడా ఆశిస్తుంది. మా వద్ద ఎటువంటి మొండివారికైనా మందు పెట్టబడును. కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును. ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలను. ఎంత మొండివారైనా, ఆడవారైనా, మగవారైనా మారాల్సిందే. మరుగు మందు కోసం సంప్రదించండి 8125199068. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక, బంధాలకి, అనుబంధాలకి వీరు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక జీవితాంతం వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే ఆర్థిక విషయాల్లో సమృద్ధులని పేరు కూడా సంపాదించుకుంటారు. సంఘంలో మంచి పేరు ప్రత్యేకలను కూడా వీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో కష్ట నష్టాలు ఇదివరకు మీరు ఎంతగానో అనుభవించారని చెప్పుకోవాలి. ఆర్థిక పరిస్థితుల కావచ్చు, లేకపోతే కుటుంబ కలహాలు కావచ్చు, మానసికంగా ప్రశాంతత లేని పరిస్థితులని వీరు ఎక్కువగా తీసుకొని వచ్చింది. ముఖ్యంగా వీరి యొక్క వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు, సమస్యలు వీరిని చుట్టుముట్టాయి, వీరిని ఎంతగానో బాధించాయి. అయితే ఈ సమయంలో చూసినట్లయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో ఇక ముందు మంచి రోజులు రాబోతున్నాయి. మీ యొక్క జీవితంలో మీరు అతిగా శ్రేయస్సును పొందుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో మీరు ఇదివరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఒక మహిళ వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు పనిచేసే చోట ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న మహిళ ఎవరైనా ఉంటే గనక, ఒకవేళ ఎవరైనా ఉన్నారా, మీ శ్రేయోభిలాషులు అయితే గనక వారిని అస్సలు అవమానించకండి. అంటే ఒక వ్యక్తి మన యొక్క శ్రేయోభిలాష లేకపోతే మన కీడు కోరుకునే వ్యక్తి అనే విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యి శ్రీ మీ యొక్క జీవితంలో అనేక కష్ట నష్టాలకు ఇదివరకు బాధ్యులై ఉన్నట్లయితే గనక వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. ఇక ముందుగా కూడా వారి వల్ల మీకు అనేక రకాల కష్టాలు, బాధలు అనేవి కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా కూడా మీ యొక్క జీవితంలో మీరు అతిగా డబ్బుని కోల్పోవడానికి, అలాగే డబ్బుని నష్టపోవడానికి కూడా ఆ స్త్రీ కారణంగా ఉంటారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా మీరు విజయప్రదంలో ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు. ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఇది ఒక అతిపెద్ద సమస్య అని చెప్పుకోవాలి. ఆ స్త్రీ ఎవరో, ఆ స్త్రీ గురించి ఆ స్త్రీని మీరు గుడ్డిగా నమ్మడం కూడా కాకుండా, మీరు వారితో ఎంతవరకు అయితే రిలేషన్షిప్లో ఉన్నారో అంతవరకు మాత్రమే రిలేషన్లో ఉండండి. అతి చనువు అనేది కూడా అస్సలు పనికిరాదు. అలాగే ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల గురించి కూడా వారితో అస్సలు చర్చించకండి. ముఖ్యంగా మీరు ఆర్థికపరమైన లావాదేవీలు కూడా వారితో పెట్టుకోకూడదు. స్థిరాస్తులు మాత్రమే కాకుండా స్థిరాస్తుల ఒప్పందులు, భాగ్యస్వాముల ఒప్పందులు, గ్యారంటీ సంతకాలు, ఇటువంటి వాటి విషయంలో వారితో మీకు సఖ్యత అనేది కూడా మంచిది కాదని చెప్పుకోవాలి. ఇటువంటి వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే ఉంది.
ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల ఒడిదుడుకులు సమస్యలకి కారణం కూడా ఇతరుల యొక్క ఏడుపు నరదృష్టి అని చెప్పుకోవాలి. అంటే ఇతరుల యొక్క ఏడుపు, అసూయ, కుళ్ళు అనేది ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జీవితాన్ని ఇదివరకు ఎన్నో రకాల సమస్యల ఊబిలో నష్ట చేశాయి. ఇక ముందైనా మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం మీరు డబ్బు ఎక్కువగా నష్టపోతారు. మీ యొక్క జీవితంలో ఇక అనేక రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టి ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి, చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు. సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.